ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి ఆజ్ఞ ది గ్రేట్ కమిషన్ గురించి ప్రభు మత్తయి సువార్త 28 అధ్యాయము 18 నుండి 20 వచనాల్లో ఈ విధంగా రాయించి ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నప్పటికీ కూడా ఆజ్ఞలన్నిటిలో కూడా గొప్ప ఆజ్ఞ ది గ్రేట్ కమిషన్. ఈ వచనాలు మనందరి ప్రయోజనం నిమిత్తం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడైన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ చివరిగా ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆదేశము ది గ్రేట్ కమిషన్ని మనం చదివి వింటున్నాం. అయితే ఈ గ్రేట్ కమిషన్ని మన జీవితాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటిగా, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పి ఉంటున్నాడు. చూడండి ప్రేక్షకులారా, యేసు ప్రభువారు పరలోకంలో మాత్రమే కాకుండా భూమి మీద కూడా సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. మన జీవితాలపైన కూడా ఆయనకు సర్వాధికారము ఉంటుంది. మన బాధలు, కష్టాలు, చింతలు, మన భవిష్యత్తు, జరుగుతున్నటువంటి చరిత్ర, వీటంతటిపైన కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టి మనం ఆయన మాటకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటలు మనం పాటించాలి. అదే రీతిగా ప్రభు అంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా తయారు చేసేటువంటి దాని గురించి ప్రభు ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు. యేసు ప్రభుని నమ్మినటువంటి వారు వారి విశ్వాసాన్ని కేవలం వారితోనే ఉంచుకోకుండా ఇతరులతో పంచుకోవాలని ప్రభు సెలవిస్తుంటున్నాడు. ప్రతి మనిషికి కూడా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి ఆయనను అనుసరించేలాగా శిష్యులనుగా చేయమని ఈ యొక్క గొప్ప ఆదేశాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఇది కేవలము సేవా పరిచర్యలో ఉన్నటువంటి సేవకులకు ఇవ్వబడ్డటువంటి ఆజ్ఞ మాత్రమే కాదు, సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఇవ్వబడ్డటువంటి గొప్ప ఆజ్ఞ. ప్రతి దేశము, జనము, భాష, జాతి, కులము ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సువార్తను మనం ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ గొప్ప ఆదేశంలో ప్రభు ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్పాడు. బాప్తిస్మ అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో వారికి బాప్తిస్మ ఇవ్వాలి. ఎవరైతే ఆయనను విశ్వసించి వెంబడించాలని ఆశపడుతున్నారో, క్రీస్తుని అంగీకరించిన వారికి బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మ అనగా ఒక వ్యక్తి పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి నూతన మార్గంలో ప్రవేశిస్తున్న దానికి గుర్తుగా ఉంటున్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, కానీ ఆయన 3 వ్యక్తిత్వాలలో పనిచేస్తుంటున్నాడు. ప్రభు ఇంకా శిష్యులతో చెప్తూ ఉంటున్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని చెప్పి ఉంటున్నాడు. యేసు బోధలన్నీ కూడా సంపూర్ణమైనటువంటివి. వాటిని వినిపించడమే కాకుండా వాటిని ఆచరించి పాటించేలాగా వారికి బోధించాలి. మనకు నచ్చిన విషయాలు బోధించడమే కాకుండా ఆయన బోధించిన ప్రతి విషయాన్ని కూడా మనం తెలియచేయాలి. క్రైస్తవ జీవితం అనేది మాటలతో సరిపెట్టేది కాదు, క్రియలలో మరి దాన్ని ఆచరించేలాగన ప్రతి శిష్యుడిని కూడా తయారు చేయాలి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రియమైన స్నేహితులారా, మనము వాక్యమును బోధించేటప్పుడు కేవలము వారికి యేసయ్య బోధలు వినిపించడమే కాకుండా వాటిని అంగీకరించి వాటిని ఆచరించేలాగా మనము శిష్యులను తయారు చేయమని ఈ యొక్క గొప్ప బాధ్యతను ప్రభు మనకు ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా ఈ యొక్క గ్రేట్ కమిషన్ని ఆయన కొనసాగిస్తూ చెప్తున్నాడు కదా, ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అద్భుతమైనటువంటి మాట. యేసయ్య సువార్తను చేస్తున్నప్పుడు మనము ఒంటరిగా లేము. ఇదిగో, మనల్ని అనాథలుగా ఆయన విడిచిపెట్టలేదు. ఇదిగో ఆయన అంటున్నాడు కదా, సదాకాలము అనగా ప్రతి క్షణము కూడా మీతో ఉంటాను అని చెప్తున్నాడు. యుగ సమాప్తి వరకు అంటున్నాడు. అంటే ఈ లోకం అంతమయ్యే వరకు
సువార్తను ప్రకటించే వారందరికీ కూడా మన యొక్క కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, మన ఆనందంలో కూడా ఆయన మనతో ఉండి నడిపించేటువంటి దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, సువార్త పరిచర్య చేస్తున్నటువంటి నీవు ఏమాత్రం దిగులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నీతో కూడా ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. నీతో ఉన్నానని భరోసా ఆయన ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి సువార్త పరిచర్యలో ఉన్నటువంటి మనము ఏమాత్రం దిగులు చెందాల్సిన పని లేదు. ఇది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. ఇది మన కర్తవ్యం. ప్రతి ఒక్కరం కూడా మనం శిష్యులుగా ఉంటూ అనేకులను, ప్రపంచం అంతటిని కూడా శిష్యులుగా తయారు చేసేటువంటి బాధ్యత మన భుజం మీద మోపబడింది. రండి, దేవుని పొలంలో ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేలాగున, వారు క్రీస్తు బోధలు, క్రీస్తు వాక్యాలు మరి వారు అనుసరించి పాటించేలాగున మన వంతు మనం ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.